నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఈ రోజు మన డైలీ బులెటిన్‌లో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా మరో ఇద్దరికి క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా కేటీఆర్ అభివర్ణించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం హైదరాబాద్లోని హాస్టల్స్పై పడింది. చమురు దిగుమతులు తగ్గిపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కమర్షియల్ సిలిండర్ల కంటే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయిన పరిస్థితి. ఇక దీంతో హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉన్న హాస్టల్స్ యాజమాన్యాలు మెనూలో కోత విధించాయి. కాఫీ, టీ, దోశ, పూరి, బజ్జీ, చపాతీలు అందించడం కుదరదని హాస్టల్స్ యాజమాన్యం స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఆయిల్ ఎక్కువగా వాడే వంటకాలను అందించలేమంది. పప్పు, రసం, అన్నం, సాంబారు వంటి వాటిని మాత్రమే రెగ్యులర్గా అందించగలమని హాస్టల్స్ యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, నానక్రామ్గూడ ఐటీ కారిడార్ సెక్టార్లోకి వస్తాయి. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1943లో పుట్టిన ఆయన వరంగల్ నీట్లో డిగ్రీ పొందారు. 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా కావూరి సాంబశివరావు సేవలందించారు. 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా కావూరి సేవలందించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు. అయితే కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అందించింది ఏపీ సర్కార్. ఎల్లుండి నుంచి ఏపీ రైతుల ఖాతాలలో 6,000 రూపాయలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు ఈ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తారు. తిరుమలకు వెళ్లే మార్గంలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుబడింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సాధారణ తనిఖీలో కారులో తరలిస్తున్న సుమారు 60 లక్షల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ నగదుతో ఓ వ్యక్తి కారులో తిరుమలకు వెళుతుండగా తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు బయటపడింది. దీనిపై సదరు వ్యక్తిని అధికారులు ప్రశ్నించగా తిరుమలలో నాణేలు, కాయిన్స్ తీసుకోవడం కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లోక్సభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 2014ను బ్లాక్ డేగా అభివర్ణించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణపై ఏడుపు ఆపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ హెచ్చరించారు. ఈ వివాదంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. నేను తెలంగాణను వ్యతిరేకించలేదని, తెలంగాణను కించపరిచేలా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి ఎక్కువ కాలం పాటు మూత పడితే ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరగడమే కాకుండా జీవన వ్యయం భారమవుతుందని ఐక్యరాజ్యసమితి సంస్థ పేర్కొంది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు థాయిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పని దినాలను అమలు చేయాలని నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుండే పనిచేయాలని థాయిలాండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దూకుడు పెంచారు. అత్యాధునిక వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కిమ్ తన కుమార్తెతో కలిసి పాల్గొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తర కొరియా పశ్చిమ తీరంలోని లక్షిత దీవులను ఈ క్షిపణులు విజయవంతంగా ఛేదించాయి. నౌకాదళం అటాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు సైనికులకు ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా కిమ్ పేర్కొన్నారు. T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ పట్ల టీమిండియా స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్ అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తాజాగా హర్షదీప్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించడమే కాకుండా ఒక డెమెరిట్ పాయింట్ను కూడా కేటాయించింది.